సాయంత్రం 6 గంటలు. ఏంటి కిటికీ పగలబోతున్నారు? అది నేను బయటకు వెళ్ళినప్పుడు కీ మిస్ అయిపోయింది. సెకండ్ కీ లోపల ఉండిపోయింది, అందుకే ట్రై చేస్తున్నాను. లోపల రండి. అలా ఇద్దరు ఆ అమ్మాయి ఆహ్వానిస్తే లోపలికెళ్లారు. ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. రామ్ గారు చెప్పరా? ఓకే ఓకే 5 నిమిషాల్లో మేము ఎదురు ఉంటాం. ఓకేనా? బాయ్. మా రామ్ గారు ఫోన్ చేయాడు, పార్టీ ఉందంటే మంచి పార్టీ, 5 minutes లో పాస్కి వెళ్ళాలి. ఓకేనా? పదరా. ఎనీహౌ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ రోజు హెల్ప్ చేయకుండా ఉండుంటే నేను బయటే ఉండిపోవాల్సి వచ్చేది. దాన్నే ఉందండి, మీ ప్లేస్ లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ. ఎనీహౌ ఇల్లు అయితే చాలా బాగుందండి. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? అది 1947లో మా తాతయ్య గారు కట్టించారండి. సరే కానీ ఇంకెప్పుడు కీ పట్టేసుకోకండి, మాకులా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అక్కడి నుంచి బయలుదేరారు. అరే ఫోన్ ఎవరా? రామ్ గారికి ఫోన్ చేయాలి. ఇంతలో ఫోన్ మర్చిపోయారా? తిరిగి అక్కడికి వెళ్ళారు. ఉన్నారండి? అవునరా. అరే ఏంట్రా ఇల్లు అయిపోయిందంట్రా? మరి వచ్చింది ఇదేనా? అవునా? 10 నిమిషాల క్రితం వచ్చిన ఇల్లు ఇప్పుడు పాడుపడిపోయింది. అసలు వారికి ఏమీ అర్థం కాలేదు. ఇల్లంతా ఎలా చేంజ్ అయిపోయింది? అవునరా, ఇదేనా సోఫా ఇందాక? ఈ సోఫా మీద ఫోన్ పెట్టా. అవునా? సోఫా ఎదురా? ఏమరా? వారికి ఎదురైన వింత అనుభవం గురించి చెప్పారు. సెల్ ఫోన్ మర్చిపోయా, తీరా పట్టుకొద్దామని వెళ్తే అయ్యిందరా లేదు. దయ్యాలు పంప, దయ్యం ఉంటాను, దయ్యం ఉంది. అది ఇంట్లో చనిపోయి 20 సంవత్సరాలు. మీరు ఆయన ఎందుకు 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు